మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ సత్యం ప్రసాద్. చిత్తూరు నుంచి బంగారుపాలెం వెళ్ళాలన్నా, పలమనేరు వెళ్ళాలన్నా, లేదా కుప్పం వెళ్ళాలన్నా, ఇటువైపు కాణిపాకం వెళ్ళాలన్నా, లేదా బెంగళూరు వెళ్ళాలన్నా, మరోవైపు చెన్నై వెళ్ళాలన్నా ఇరువారం బ్రిడ్జ్ ఒకటే వారధిగా ఉంటుంది. మరి అటువంటి ఇరువారం బ్రిడ్జ్ ఈరోజు బాగా బలహీనపడింది. ఒక విధంగా చెప్పాలంటే దాని సామర్థ్యాన్ని కోల్పోయింది. ఇక్కడ చూస్తే బ్రిడ్జి పైన ఇరువారం బ్రిడ్జి పైన ఉన్న పలకలు అంటే అక్కడ స్లాబ్లు అన్నీ కూడా పెరుక్కొని బాగా పెచ్చురోడ్డుపై వచ్చింది. మధ్యలో రోడ్ అన్ని పెద్ద పెద్ద గుంతలు పడి అక్కడ కమ్ములు కూడా బయట కనిపించే పరిస్థితి వచ్చింది. ఏదైనా భారీ వాహనాలు వెళ్ళినా లేదా కొంత ద్విచక్ర వాహనాలు స్పీడ్గా వెళ్ళినా దడదడమంటూ వారి గుండెల్లో దడ పుట్టిస్తోంది. ఇటువంటి ఈ బ్రిడ్జిని దాదాపు పూర్తిగా క్షీణించి కుప్పకూలిపోయే స్టేజ్కి వచ్చిన ఈ బ్రిడ్జిని పునరుద్ధరించాలని, మరమ్మతులు చేయించాలని అక్కడ స్థానికులు కోరుతున్నారు. దీంతోపాటు ఇరువారం దగ్గర నుంచి దాదాపు బంగారుపాలెం వెళ్లేందుకు సాఫ్ట్ టౌన్ దగ్గర ఉన్న కార్నర్ అంటే బంగారుపాలెం వెళ్ళే రూటు, ఇటుపక్క కాణిపాకం వెళ్ళే రూటు, ఆ కార్నర్లో పెద్ద గుంత ఉంది. ఆ రోడ్డు మొత్తం కూడా గుంతలమయంగాను దడబుడగాను ఉండి మొత్తం ఆ రోడ్డుకు సంబంధించి మట్టి పిల్లలన్నీ కూడా పైకి వచ్చేసి రోడ్డు చాలా అధ్వానంగా మారింది. ఈ పరిస్థితుల్లో అక్కడ భారీ కంటైనర్లు రావడము. ఇంకొక విషయం ఏంటంటే రాకపోకలు రెండూ కూడా ఒకే వైపు జరుగుతూ ఉంది. అక్కడ ఉండేదే 40 అడుగుల రోడ్డు. ఈ రోడ్డులో కూడా రాకపోకలు రెండు ఒకేసారి జరగడంతో ప్రమాదాలకు నిలవుగా మారింది. ఒక పక్క భారీ కంటైనర్లు రావడం, మరోపక్క ఈ సైడ్ నుంచి కారు కానీ ఒక ద్విచక్ర వాహనం వెళ్ళినా కూడా రాత్రి సమయంలో అక్కడ వెలుతురు లేకపోవడంతో ప్రమాదాలు ఖచ్చితంగా జరుగుతాయి. ఒక పక్క కంటైనర్ కానీ ఆ గుంతలో దిగిందంటే ఒరిగిపోవడమో లేదా కింద పడి అక్కడ ఉండే ప్రమాదానికి మనుషులు కూడా దుర్మరణం చెందే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇలాంటి నేపథ్యంలో జాతీయ రహదారికి సంబంధించిన అధికారులు దీన్ని గుర్తించి తప్పనిసరిగా ఈ సాఫ్ట్ టౌన్ కార్నర్ వద్ద రోడ్డును మరమ్మతు చేయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రతి నిత్యం కాణిపాకానికి కానీ బంగారుపాలెం కానీ ఇట్లా బెంగళూరుకు వెళ్ళే జనాలు కూడా చాలా వరకు ద్విచక్ర వాహనాలు కానీ లేదా పెద్ద పెద్ద కారు కంటైనర్లు వెళ్ళే అవకాశాలు ఉంది. కాబట్టి ఈ ప్రజా సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులు తగిన చర్యలు చేపట్టాలి. అదేవిధంగా ఈ బ్రిడ్జిని మరమ్మతులు చేయించి మళ్ళీ పునరుజ్జీవాన్ని పోయించాల్సిన అవసరం అధికారులపైన ఉంది. ఎందుకంటే ప్రజా సౌకర్యం అనేది అధికారులకు ఖచ్చితంగా ఉండాల్సిన ఒక విషయం అని కూడా ఇక్కడ స్థానికులు వారి యొక్క ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.